గుడ్ మార్నింగ్ గాయ్స్ 100 డేస్ ఛాలెంజ్ లో డే 23 ఏ డే ఇన్ మై లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్ గా స్నానం అయితే చేసేసి కాలేజ్ కి అయితే రెడీ అయిపోయినా. కాలేజ్ అవుట్ ఫిట్ చెక్ అయితే చేస్తున్నా. డిఫరెంట్ స్టీల్స్ ఇస్తూ పోజెస్ ఇస్తూ ఏతులు కొడుతూ ఇంకా అన్ని చేస్తున్నా. టిఫిన్ తినడం అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఫుల్ ఎగ్జైటింగ్ ఫీల్ తో ఉన్నా. ఎందుకంటే నేను మొత్తం రెడీ అయిపోయినాక అంత అయిపోయినాక కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చింది, ఈ రోజు భారత్ బంద్. కాలేజ్ లేదంటే మనకి ఏం ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంటుంది, అదేదో నైటే పెడితే అయిపోతుండే కదా. మార్నింగ్ అంతా రెడీ అయినాక బజార్ కి వెళ్ళినాక సీదా కాలేజ్ లేదని పెట్టినారు. ఆ మెసేజ్ చూసి నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో గంతులు వేస్తున్నా. ఆ తర్వాత ఇంట్లో ఇంకా కాలేజ్ లేదు కదా, ఇంకా పని చేయపోయి ఇంకా రేపు పండుగ ఉంది, కర్టన్స్ అన్ని తీసి వాషింగ్ వేయాలి, పోయి తీపో అంటే నేను మమ్మీ నాకు అస్సలు రాదు మమ్మీ అంటే, ఏదైనా పని చేస్తేనే వస్తుంది, పని చేయకపోతే అస్సలు రాదు, చేయిపో అంటే నేను కటింగ్ ప్లేట్ తీసుకొని ఇట్లా అన్న వస్తలేదు, ఆ తర్వాత కూల్ డ్రైవర్ తీసుకొని అన్న వస్తలేదు మమ్మీ వస్తలేదు అంటే, ఏ వస్తుంది చేయిపో అస్సలు వస్తలేదు. ఇంకా డాడీ వచ్చి అదైతే తీసేసినాడు. నేను వచ్చి మళ్ళీ వేరే దాని మీద చూస్తున్నా, ఇది కూడా వస్తుందో రాదో డౌటే, బట్ వచ్చింది ఫైనల్లీ తీసిన. డాడీ ఇంకో పని అయితే చెప్పినాడు, సోఫా మీద వెళ్ళి కవర్స్ వేసి రాపో అన్నాడు. ఇంకో సోఫా మీద కవర్ వేస్తున్నా, అటో ఇటో వేసిన, బట్ ఏదో ఒకటి లాస్ట్ కి అయితే మేనేజ్ చేసి మొత్తం అయితే వేసేసి. మార్నింగ్ టైం లేకుండే అనమాట హెడ్ బాత్ చేయడానికి. సో ఇంకా మమ్మీ ఎట్లాగో హాలిడేనే వచ్చింది కదా అని చెప్పేసి హెడ్ బాత్ చేసి రాపో అంటే ఇంకా హెడ్ బాత్ అయితే వేసేసిన. సో ఇంకా మళ్ళీ ఫ్రెష్ గా స్నానం అయితే వేసేసిన. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన. ఈవినింగ్ అలా మూవీ చూస్తూ స్నాక్స్ అయితే కడుపులో వేసేసిన. ఆ తర్వాత ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. నైట్ డిన్నర్ అయితే తినేసి పడుకునేసిన.